రెండవ అధ్యాయము సాంఖ్య యోగము 64వ శ్లోకము. రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. తాత్పర్యము: ఇంద్రియ వస్తు విషయములను వాడేటప్పుడు కూడా మనస్సుని నియంత్రించిన వాడే, మమకార ద్వేషరహితంగా ఉన్నవాడు భగవంతుని కృపకు పాత్రుడగును. వివరణ: వినాశనానికి దారితీసే అధోపతనమంతా ఇంద్రియ వస్తు విషయములలో ఆనందం ఉన్నదని చింతించటంతో ఆరంభమవుతుంది. ఇప్పుడు దాహం వేయటం శరీరానికి ఎంత సహజమో, ఆనందం కోసం ఉన్న తపన ఆత్మకు అంత సహజమైనది. నేను ఇక ఆనందం కోసం ఎక్కడా చూడను అని అనుకోవటం అసంభవం. ఎందుకంటే అది ఆత్మకు అసహజము. అప్పుడు ఉన్న సులభమైన పరిష్కారం ఏమిటంటే, ఆనందాన్ని సరియైన దిశలో, అంటే భగవంతునిలో అన్వేషించటమే. ఆ భగవంతునిలో ఆనందం ఉందనే తలంపు పదే పదే మననం చేస్తే మనం ఆ భగవంతునితో అనురక్తి, మమకార బంధం పెంచుకుంటాము. ప్రాపంచిక అనుబంధంలాగా ఆ దివ్య అనుబంధం మనస్సుని పతనం చేయదు, పైగా అది శుద్ధి చేస్తుంది. పరమాత్మ పూర్తి పరిశుద్ధమైన వాడు. మనం మనస్సుని పరమాత్మతో అనుసంధానం చేస్తే మన మనస్సు కూడా పవిత్రమవుతుంది. ఈ విధంగా శ్రీకృష్ణుడు మనలను, కోరికలను, మమకారాన్ని త్యజించమన్నప్పుడు అతను భౌతిక, ప్రాపంచిక మమకారాన్ని, కోరికలను మాత్రమే త్యజించమన్నట్టు అర్థం చేసుకోవాలి. ఆధ్యాత్మిక మమకారము మరియు కోరికలు త్యజించకూడదు. నిజానికి అవి మెచ్చదగినవి. వాటిని అలవర్చుకోవటం, పెంచుకోవటం అంతఃకరణ శుద్ధి కోసం అవసరం. భగవంతుని కోసం ఎంత తీవ్రమైన కోరిక పెంచుకుంటే అంతఃకరణ శుద్ధి అవుతుంది. నిర్గుణ, నిరాకార, అద్వైత బ్రహ్మం యొక్క ఉపాసనని ప్రతిపాదించే జ్ఞానులు అన్ని మమకార బంధాలను త్యజించమని చెప్పినప్పుడు ఈ విషయాన్ని అర్థం చేసుకోరు. కానీ శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు: ఎవరైతే స్వచ్ఛమైన భక్తితో వారి మనస్సుని నాయందే ఉంచుతారో వారు 3 ప్రకృతి గుణములకు అతీతులై పరబ్రహ్మస్థాయిని చేరుకుంటారు. శ్రీకృష్ణుడు పదే పదే అర్జునుడిని తన మనస్సుని భగవంతుని యందే నిలుపమని చెప్తున్నారు. రాగద్వేషాలు ఒకే నాణానికి ఉన్న 2 పక్కలు. ద్వేషం అంటే వేరే ఏమిటో కాదు, అది ప్రతికూల అనుబంధమే. మమకార అనుబంధంలో ఎలాగైతే ఆ యొక్క అనుబంధ విషయం పదే పదే ఎలా జ్ఞప్తికి వస్తుందో, అదేవిధంగా ద్వేషంలో ఆ యొక్క ద్వేషింపబడే వస్తువు, విషయం పదే పదే గుర్తుకు వస్తుంది. కాబట్టి అనురాగము, ద్వేషము రెండూ కూడా మనస్సుపై ఒకే ప్రభావాన్ని కలుగచేస్తాయి. అవి దాన్ని మైలపరిచి ప్రకృతిలో ఉన్న త్రిగుణముల వైపు లాగివేస్తాయి. మనస్సు రాగద్వేషములకు అతీతంగా ఉండి అది భగవత్ భక్తిలోనే నిమగ్నమై ఉన్నప్పుడు వ్యక్తికి భగవంతుని కృప లభించి అపరిమితమైన దివ్య ఆనందాన్ని అనుభవిస్తాడు. ఆ యొక్క ఉన్నతమైన రుచిని అనుభవించిన తరువాత మనస్సుకు ఆయా వస్తువులను వాడుతున్నా ఇక ఇంద్రియ భోగ వస్తువులపై అనురక్తి ఉండదు. ఈ ప్రకారంగా మనందరిలాగానే రుచి చూస్తున్నా, స్పర్శిస్తున్నా, వాసన చూస్తున్నా, వింటున్నా మరియు చూస్తున్నా స్థితప్రజ్ఞుడు రాగద్వేషాలకు అతీతంగా ఉంటాడు.